ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నా. మరొకసారి వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈరోజు టీవీలోను న్యూస్ పేపర్లోను మన చుట్టూ సమాజంలో ఎన్నో దుర్వార్తలు వినడం మనం చూస్తుంటాం. ఆకస్మికంగా మనుషులు మరణించడం, కొద్దిమంది రోగము ద్వారా మరణించేవారు ఉన్నారు, మరికొద్దిమంది ఆత్మహత్యలు చేసుకొని మరణించడం, మరికొద్దిమంది చూసినప్పుడు మనిషిని చంపేయడం, ఆస్తుల కారణం కావచ్చు, లేదనంటే అక్రమ సంబంధాలు బట్టి కావచ్చు. ఏదో ఒక విధంగా మనుషులు ఆకస్మికంగా మరణాలు అనేది సంభవిస్తూ ఉన్నాయి. బైబిల్ చెప్తుంది. దాని గురించిన విషయాలు ఈరోజు ఎంతోమందికి తెలియక కొన్ని విషయాల్లో మోసపోతున్నారు. ఎలాగా మనం మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని బైబిల్ మనకు కొన్ని విషయాలు తెలియచేస్తుంది. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అంటారు. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును అంటారు. కావున దయచేసి మీకు ఈ వీడియో ద్వారా కొన్ని ఆలోచనలు, సలహాలు ఇవ్వాలన్న ఒక ఆశతోనే తగు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళని నీవున్న స్థలంలో, కుటుంబంలో కానీ, బంధువుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, నీవు పనిచేసే స్థలాల్లో కానీ, మనుషుల దగ్గరను జాగ్రత్తగా ఉండాలని మీకు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు అందచేస్తున్నాను. దయచేసి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తే మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అంటాడు. మళ్ళా మార్కు సువార్తలో చూసినప్పుడు మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి అంటాడు. ఇక్కడ రెండు విషయాల్లో చూసినప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండు, రెండవదిగా నీ గూర్చి నువ్వే జాగ్రత్త పడు, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి అంట. ఎందుకోసం ఈ మాట అంటున్నారంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా నువ్వు చూసుకో, ఎవరి ద్వారా నువ్వు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒకరినొకరు తొక్కుకుంటూ వేల కొలది జనులు ఉన్నారు. వాళ్ళ ద్వారా నువ్వు ఎక్కడ కానీ తొక్కబడకుండా వారి విషయంలో ఆ మనుషుల దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూసినప్పుడు నీ చుట్టూ ఉన్న వారిలో బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు, నీ పని చేసే స్థలాల్లో ఉండే వ్యక్తుల్లో వీళ్ళ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మొదట చూసినప్పుడు మోసపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకోసం ఆ మాట నేను చెప్తున్నాము అనంటే, ఎలాంటి వారు ఉన్నారంటే మన చుట్టూ ఉన్న వారిలో రోమా పత్రిక 3వ అధ్యాయం చూసినప్పుడు వారు గొంతుక తెరచిన సమాధి, నాలుకతో మోసం చేస్తారు. వాళ్ళు మోసం చేయడానికి వాడే ఆయుధం ఏదంటే నాలుక. నోటి మాటల ద్వారా మోసం చేస్తారు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించేది పగ ఉన్నది, రక్తము చిందించేదానికి వారి పాదాలు పరిగెత్తుతున్నాయి, నాశనము కష్టమనేది వారి మార్గాల్లో ఉన్నాయి. కనుక దయచేసి వీళ్ళ దగ్గర మనము జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాలుకతో మోసం చేస్తున్నారు. వారి నోటి ద్వారా శపించేది పగ అనేది వారిలో ఉన్నాయి. రక్తము చిందించేదానికి వారి పాదాలు పరిగెత్తుతున్నాయి అని వాక్యం చెప్తుంది. వాళ్ళు ఎదుటి వారిని నాశనం చేయాలి. కష్టం అనేది వారి మార్గాల్లో ఉన్నాయి. కావున ఇలాంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారి దగ్గర నీ ఉన్న స్థలంలో వాళ్ళ ద్వారా మోసపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. రెండవదిగా చూసినప్పుడు ఒకరినొకరు తొక్కుకునేటువంటి వారు
వేల కొలది జనులు కూడినారు. నీవు వ్యాపారం చేస్తున్నా, నువ్వు బాగా సంపాదించే సమయంలో నీవు నిన్ను తొక్కివేయాలి. నీ వ్యాపారమును, నీకున్న దాన్ని అంతటిని కూడా నువ్వు ఎదగకుండా చేయాలి, నువ్వు అభివృద్ధి కాకుండా చేయాలి. నిన్ను ఎట్లా నీ సొమ్మునంతా దోచేయాలి, ఎట్లా నిన్ను తొక్కివేయాలని చూసేవారు ఉన్నారు. ఇలా తొక్కివేసే జనుల మధ్యలో నీవు ఉన్నావు. వారు నీ కుటుంబీకులు కావచ్చు, బంధువులు, స్నేహితులు కావచ్చు. వారి దగ్గర నువ్వు ఎక్కడ తొక్కబడకుండా నీ గూర్చి అక్కడ చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఈ విషయం. మూడవదిగా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు దోచుకునేవారు ఉన్నారు. దయచేసి వీళ్ళ దగ్గర కూడా ఎలాంటి వారంటే జారుడుగా, లోబిగా, తిట్టుబోతూ, తాగుబోతూ దోచుకుని వారు ఉన్నారు. అలాంటి వారితో సాంగత్యం చేయకూడదు, వారితో కలిసి భుజించకూడదు. అలాంటి వారు దుర్మార్గం. అలాంటి వారిని నీలో నుండి వెలివేయాలి. వారితో జోడుగా ఉండొద్దండి, వారితో ఎక్కువ పొత్తు పెట్టుకోవద్దండి, ఎక్కువగా సంబంధాలు పెట్టుకోవద్దండి, స్నేహం చేయొద్దండి. వారే దుర్మార్గులు. నీకున్న సొమ్మునంతా కూడా దోచేసేవారు. నిన్ను నాలుకతో వాళ్ళు మోసాలు చేస్తారు, నిన్ను తొక్కేయాలని చూసేవారు, నీకున్న దాన్నంతటినీ దోచుకోవాలని చూసేవారు. అందువలన బైబిల్ మనకు చెప్తుంది, ఎంతోమంది ఈరోజు ఆ విధంగా స్నేహితుల ద్వారా మోసగించబడ్డవారు చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు. దయచేసి బైబిల్ మనకి ఏం చెప్తుంది తెలుసా? దయచేసి మన చుట్టూ ఉన్న వాళ్ళు దొంగలు, దోచుకునేవారు ఉన్నారు. వారి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండు అని వాక్యం చెప్తుంది. ఈరోజు ఎంతోమంది స్నేహితుల ద్వారా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, చిమ్మిట తుప్పంతా తినేసను సమకూర్చుకున్న ధనాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి వారిలో దొంగలు, దోచుకునేవారు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే నీకున్న దాన్నంతా కూడా తినేసేయాలి, నీకున్న వాటందరినీ కన్నం వేసి దొంగలించాలని చూసేవారు ఉన్నారు. కావున దయచేసి నీవు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. బుద్ధి విషయమై పెద్దవారులుగా ఉండాలి, దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండాలి. మనుషుల గురించి జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇలాంటి వ్యక్తుల మధ్యలో మనం ఉన్నాం. నీ చుట్టూ ఉన్న వారిలో ఇలాంటి వారు ఉండాలి. నువ్వు ఎవరు మంచివారు అనుకుంటావు? నా మేలు కోరేవాడు, నా స్నేహితుడు, నాకు కోసం ఏమైనా చేయగలడు, నాకు అన్ని విషయాల్లో నమ్మకమైన వాడంటావా? అలాంటి వారే ఇలాంటి సమాజంలో ఉన్నారు. వారే నీకేం చేస్తారు తెలుసా? మోసం చేసేవారుగా, నిన్ను తొక్కేయాలని, నీకున్న సొమ్మంతా దోచేయాలని, నీకున్న వాటిని తినేయడానికి కన్నం వేసి దొంగలించేవారుగా ఉంటారు. కావున ఇలాంటి వ్యక్తుల దగ్గర నీవు జాగ్రత్త. నీవు ఉండే ప్రాంతం మరణ ప్రదేశం, మరణ ఛాయల్లో ఉన్నా. దయచేసి ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్న. స్నేహితుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు నీకున్న బంధువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి గొడవల్లో సమస్యలు వచ్చినప్పుడు మనుషులు చంపుకుంటున్నారు. కావున దయచేసి మనిషి దుర్మార్గులుగా తయారైపోతున్నారు. ఒకరినొకరు ఖర్చుకొని, ఒకరినొకరు భక్షించే ద్వారా ఒకరి వలన ఒకరు బొత్తిగా నశించిపోయే పరిస్థితి ఎదురవుతా ఉంది. ఒకరినొకరు తొక్కుకుంటున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరినొకరు ఖర్చుకుంటున్నారు. కావున దయచేసి మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కలిగి తీసుకుని నడుచుకుంటేనే ఈ దినాల్లో ముందుకు వెళ్తాం. మనుషుల్లో ఎవ్వరూ నమ్మదగిన వారు లేరు, మేలు చేసేవారు లేరు, నీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. దేవుడు నీ మేలు కోరేవాడు.
దేవునితో నువ్వు సహవాసం చేయాలి. నీ చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నువ్వు జాగ్రత్త కలిగి నడుచుకుంటూ క్రీస్తు కొరకు ముందుకు సాగాలని. ఎందుకోసమంటే ఈరోజు నమ్మి ఎంతోమంది మనం న్యూస్ పేపర్లో, టీవీలోను, మన చుట్టూ సమాజంలో చూస్తూ ఉంటాం. అలాంటి వారిలో కారణం స్నేహితుడు ద్వారా మోసపోయారు. స్నేహితుడు నాకున్న సొమ్మంతా కూడా నన్ను తొక్కేసినాడు, స్నేహితుడు నా సొమ్మంతా దోచేసినాడు, స్నేహితుడే నా కుటుంబం అంతా చెదిరిపోవడానికి కారణము అనేవారే కారణం. బంధువులే నా కుటుంబాన్ని మాకు మోసం చేశారు, బంధువులే మా కుటుంబకున్న వాటిని దోచేసినారు, బంధువులే మా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేవారు అనే వాళ్ళే మనం వింటూ ఉంటాం. దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి, ఎక్కడ మోసపోకుండా చూసుకోండి. ఎక్కడ ఏ విషయాల్లో అన్ని విషయాల్లో జాగ్రత్తగా మీరు ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో మాకు తెలియచేయండి. వీడియో నచ్చితే మీ చుట్టూ ఎవరెవరు మోసపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. దయచేసి వీడియోను ఇంకా మీరు అనేకులకు తెలియచేయాలని, మీ అభిప్రాయాలు మాకు కామెంట్లో తెలియచేయాలని ప్రభు పేరిట కోరుకుంటూ, దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అన్ని విషయములో తగిన జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.